హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, తెలంగాణ పీజీసెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్లో ఎవరెవరికైతే సీట్ వచ్చిందో మీరందరూ కూడా సెప్టెంబర్ 19వ తేదీ ఎండ్ ఆఫ్ ది డే వరకు మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంతా కూడా తీసుకుని వెళ్ళాలి. దాంతోపాటుగా ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే తీసుకెళ్తున్నారో ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి 3 సెట్ జిరాక్స్ కాపీ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరైతే తీసుకుని వెళ్ళండి. ఓకేనా? అలానే ఇక్కడ మనకు ఏదైతే ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఇందులో మీరు లాగిన్ అవుతారు కదా. ఇక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లాగిన్ అని చెప్పి ఉంది కదా. ఇందులో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ ఎంతైతే ఫీ పేమెంట్ చేయమని అడుగుతుందో, ఓకేనా, అక్కడ మీకు ఎంతైతే ఫీ పేమెంట్ చేయమని అడుగుతుందో ఆ ఫీ అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు అక్కడ అలాట్మెంట్ వస్తుంది, అలానే జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది అనమాట. అది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా 3 కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో గాయస్, ఇది మనకు టీఎస్ పీజీ ఈసెట్ 2024కి సంబంధించినటువంటి ఫేజ్ 1 కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సినటువంటి డేట్ ఏదైతే ఉందో అది సెప్టెంబర్ 19th అనమాట. మీరు ఈ కాలేజ్ ఈ యొక్క డేట్ లోపు మీరు మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పటి నుంచి మనం ఫర్దర్గా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఈ ఫేజ్ 2 కౌన్సిలింగ్ కూడా ఉంది. ఎవరికైతే ఫేజ్ 1 కౌన్సిలింగ్లో సీట్ రాలేదో ఫేజ్ 2 కౌన్సిలింగ్ మీరైతే అప్లై చేసుకోండి. దాని గురించి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.